హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఈ నెల 26 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్క మహిళకు కూడా మనకు 6,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆయన తాజా ప్రకటన అయితే చేశారనమాట. ఇక ఈ పథకానికి మీరు ఇప్పటికే అప్లై చేసుకోవడం జరిగిందండి. అప్లై చేసుకున్నారు. ఈ అప్లై చేసుకున్నటువంటి దానిని బట్టి ఈ నెల 20 నుంచి 24 మధ్యలో మీకు సర్వే అనేది చేస్తారు. అర్హుల జాబితా అనేది ప్రకటిస్తారు. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క 6,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి సర్వే జరిగినప్పుడు మనం ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది, ఇక సర్వేలో మనం ఏ వివరాలు అందించాల్సి ఉంటుంది, అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు 26 నుంచి వేస్తామంటున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి అర్హుల జాబితా అనేది ఎక్కడ తెలుసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. చాలా మంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఏంటంటే ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ షేర్ చేసినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని ప్రతి అప్డేట్ను కూడా వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా నాలాంటి వికలాంగుడికి సహాయపడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయపడండి. మీరు ఎంతో డబ్బులు అనేది ఎన్నో రకాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా పోగొట్టేస్తూ ఉంటారు. తప్పకుండా నాలాంటి వికలాంగుడికి మీరు సహాయం చేయాలి. మీకు ఎదురుగా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేస్తే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా మీరు మీ ఫోన్పే ద్వారా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000, ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. చాలా మంది చూసి ఊరికనే వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి అలాంటి వికలాంగుడికి సహాయపడండి. మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మరిన్ని వివరాలు మీకు అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని తెలుసుకుంటూ కూడా ఉండండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి, ఎంతో డబ్బులు అనేది మహిళలకు ఇచ్చి మహిళలను ఆర్థికంగా ఎదగనివ్వడానికి ఆయన ఈ యొక్క పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి మన రాష్ట్ర ప్రగతి అని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి ఇప్పటికే ఆయన ప్రజా పాలన కూడా ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు అయితే పొందుతూ ఉన్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసినటువంటి ఆయన ఇక్కడ మరొక పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైపోయారన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ 6,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు, ఏ పథకం ద్వారా ఇస్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ
మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భూమి లేనటువంటి మహిళలకు అంటే భూమి లేనటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ప్రతి ఏడాది కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ అవుతుంది మీకు 12,000 రూపాయలు. ఈ యొక్క 12,000 రూపాయలను ఒకేసారి కాకుండా 2 సార్లు వేస్తారు. అంటే ఖరీఫ్ సీజన్ లో 6,000 రూపాయలు, రబీ సీజన్ లో 6,000 రూపాయలు, అంటే వానాకాలంలో 6,000 రూపాయలు, మనకు యాసంగిలో 6,000 రూపాయలు భూమి లేనటువంటి కుటుంబాలకు మాత్రమే. ఇక ఈ భూమి లేనటువంటి కుటుంబాలను ఇప్పటికే లిస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక ఇందులో మహిళలను యజమానిగా తీసుకుని మహిళలకే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాలు కూడా ఇప్పటికే రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ నెల 2024లో కొత్త అర్హుల జాబితాలు అనేది విడుదల చేస్తారు. 26 నుంచి ఈ పథకం అనేది అమలవుతుంది. కాబట్టి మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను ఎలా గుర్తించారనేది చూస్తే, ఎవరైతే మనకు ఈ ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలను అర్హులుగా పరిగణించడం జరిగింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. ఇందులోనూ భూమి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇక్కడ కొంతమందికి ఆధార్ కార్డులు తప్పుగా ఉన్నాయని, అంటే బ్యాంక్ అకౌంట్లకు సరిగా లింక్ అవ్వలేదని, అటువంటి డేటా అనేదంతా కూడా కరెక్ట్ చేయమని అధికారులను ఆదేశించామని, ఇక ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలను ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ వీరి బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ ఉపాధి హామీ డబ్బులు మీకు పడుతూ ఉంటాయి. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో ఈ బ్యాంక్ అకౌంట్కు ఆధార్లు లింక్ లేనటువంటి వారందరినీ కూడా గుర్తించి అవన్నీ కూడా కరెక్షన్ చేయాలని, వాటన్నిటిని కూడా కరెక్షన్ చేసి వెంటనే అంటే 20వ తారీఖు లోపు 24వ తారీఖు లోపు కరెక్షన్ చేసి రెడీగా మనకు ఉన్నట్లయితే ఆ రోజున ఫైనల్ జాబితా అనేది విడుదల చేసి ఈ నెల 26 నుంచి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఆయన కూడా విధి విధానాలు రూపొందించి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా, అంటే ఉపాధి హామీలో ఖచ్చితంగా 20 రోజులు పనిచేస్తుండాలి. 20 రోజులు పనిచేసినటువంటి కుటుంబాలనే ఇక్కడ గుర్తించి అర్హుల జాబితాలో పేర్లు అయితే రావడం జరుగుతుంది. వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలు ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి 24వ తారీఖున ఫైనల్ అర్హుల జాబితా అనేది వస్తుంది. తర్వాత 26వ తారీఖున అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభిస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.